గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి ధనయోగాలలో ఒకటైనటువంటి చంద్రమంగళ యోగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ నెల జూన్ 26, 27, 28 తేదీల్లో ఏర్పడుతోంది ఈ చంద్రమంగళ యోగం. ఈ 3 రోజులు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారంలో మరియు కుటుంబ జీవితంలో శుభ ఫలితాలు కలిగించే అవకాశం ఉందని తెలుపుతుంది. కాబట్టి మొదటి విధానము, చంద్రుడు కుజుడు ఒకే రాశిలో కలిసి ఉండాలి. ఉదాహరణకు చంద్రుడు మేషంలో, కుజుడు కూడా మేషంలో ఉంటే చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. రెండవ విధానం, చంద్రుడు కుజుడు పరస్పరం ఒకరినొకరు 7వ దృష్టితో చూడాలి. అదే ఇప్పుడు జరుగుతుంది. ఉదాహరణకు చంద్రుడు మేషంలో, కుజుడు తులలో ఉంటే ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు. అప్పుడు కూడా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. కుజుడు ఎలా చూస్తాడు? కుజునికి 7వ దృష్టి మాత్రమే కాకుండా ప్రత్యేక దృష్టులు 4, 7, 8వ దృష్టి కూడా ఉంది. చంద్రమంగళ యోగానికి ప్రధానంగా ఒకే రాశిలో ఉండాలి లేదా పరస్పరం 7వ దృష్టితో ఎదురెదురుగా ఉండాలి. దీన్నే చంద్రమంగళ యోగము అని అంటారు. అయితే ఈ యోగం ఏ రాశులకు ఎక్కువగా ప్రయోజనం కలిగిస్తుంది అంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదలుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రమంగళ యోగం చాలా అనుకూలంగా ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ 3 రోజులు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇంటి అవసరాలకు సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ మంచి ఆదాయం రావడం వల్ల ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక మిథున రాశి వారికి ఈ యోగం వల్ల ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, విదేశీ సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి చంద్రుడు స్వరాశిలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి ఈ యోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. అప్పులు తగ్గే అవకాశం ఉంది. పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసల్ని పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈ యోగం వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా గుర్తింపు కూడా లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇక కన్యారాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల సహాయం అందుతుంది. నిలిచిపోయినటువంటి డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తులారాశి వారికి ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, భాగస్వామ్య వ్యాపారాలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారికి యోగం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు శుభప్రదంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. వ్యాపారంలో మంచి ఆదాయం, ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు చేస్తారు. కుంభరాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో ఒప్పందాలు కుదురుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం అనేటువంటిది లభిస్తుంది. ఇక మీనరాశి వారికి చంద్రమంగళ యోగం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. మొత్తానికి ఈ జూన్ నెల 26, 27, 28 తేదీల్లో ఏర్పడే చంద్రమంగళ యోగం అనేక రాశుల వారికి ధనం, ఉద్యోగం, వ్యాపారం మరియు కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, దశలు, గోచారాలను బట్టి కూడా ఫలితాలు మారేటువంటి అవకాశం ఉంటుంది.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.